హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగంలో, అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జించబడి శాపము పొందతగినదగును, అది తుదకది కాల్చివేయబడును. అంటే ఎవరైతే తప్పిపోతున్నారో వారిని వేటితో పోలుస్తూ ఉన్నాడు అని అంటే దేవుడు ఇక్కడ ముండ్ల పొదలతోటి గచ్చ తీగలతోటి వాటిని పోలుస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవునిలో నుంచి తప్పిపోయినటువంటి వారిని, వారి యొక్క స్థితి ఏమై ఉన్నది అని అంటున్నారంటే తుదకి శిక్షకు పాత్రులు, కాల్చివేయబడేటువంటి స్థితిలోనికి వస్తూ ఉన్నారు. అగ్నిగుండం పాలగుదురు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి విశ్వాసంలో నుంచి తొలగిపోయినటువంటి వారి యొక్క స్థితి ఆ విధంగా ఉన్నది అని చెప్పి మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను.